నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మనం అనుకున్నటువంటి మహామంత్రాన్ని మర్చిపోవద్దు. అదే నేను ఇలా ఎందుకున్నాను. వ్యక్తి జీవితంలో మహత్తరమైనటువంటి మార్పులను సాధించగలిగేటువంటి ఏకైక ప్రశ్న, ఒకే ఒక ప్రశ్న, మహత్తరమైనటువంటి మంత్రం నేను ఇలా ఎందుకున్నాను, లేదా మనం ఇలా ఎందుకున్నాం. అలా అన్నప్పుడు ఆ వ్యక్తిలోని మొత్తం బలహీనతలన్నీ కూడా తెర మీదికి వస్తాయి. ఈ బలహీనతలతో అలాగే జీవించదలిచాడా? ఈ బలహీనతలను తొలగించుకొని మానవతామూర్తిగా ఉత్తమ వ్యక్తిత్వం కలిగినటువంటి, మానవత్వం మూర్తీభవించినటువంటి వ్యక్తిగా తనను తాను మలుచుకోదలిచాడా తేలిపోతుంది. భగవంతుడు మన సమస్య కాదు, మన యొక్క ప్రధానమైనటువంటి సమస్య మన బలహీనతలు అని గుర్తించిన రోజు ఆ వ్యక్తి యొక్క అడుగులు భగవంతుడి వైపు వెళ్తాయి. ఇక ఈరోజు విషయానికి వస్తే, ఇదే మాసంలో ఆగస్టు 6వ తారీఖు హిరోషిమా అనే నగరంలో సుమారు 11 గంటల ప్రాంతంలో వ్యక్తులు తమ పనులు చేసుకుంటూ పోతున్నారు. కొందరు ఆఫీసులకు వెళ్ళిపోతే భర్తను పిల్లల్ని ఆఫీస్కి స్కూల్కి పంపించేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహిణి, ఆ హౌస్ వైఫ్ కాస్త నడుము వాల్చి విశ్రాంతి తీసుకుంటుంటే, మరికొందరు ఆఫీస్లో తమ పనులు చేసుకుంటూ ఉంటే, పిల్లలు స్కూల్లో పాఠాలు చదువుకునేటువంటి పనిలో ఉంటే, ఎవరి పనులలో వాళ్ళు ఉన్నటువంటి సమయంలో ఎవరు ఊహించినటువంటి సంఘటన అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దంతో అందరూ ఉలిక్కిపడ్డారు. చాలామంది దానిని ఒక ప్రేలుడుగా భావించారు. ఎందుకంటే అది 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి రోజులు. అప్పటికే 6 సంవత్సరాలుగా ప్రపంచంలోని దాదాపు 60% దేశాలు యుద్ధంలో మునిగి తేలుతున్నాయి. ఏదో బాంబులు పేలాయి మామూలుగానే అని అనుకున్నారు. కానీ ఈసారి ఆ నగరం మీద పేలినటువంటి బాంబు మామూలు అయినటువంటి బాంబు కాదు, అది న్యూక్లియర్ బాంబు, అటామిక్ బాంబు. కేవలం 15 నిమిషాల వ్యవధిలో 1,25,000 మంది ప్రజలు మాడి మసైపోయారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే 60% నగరం పూర్తిగా కాలిపోయింది. మిగిలినటువంటి ప్రజలు ఆర్తనాదాలతో, భయంతో వీధులలో పిచ్చిగా పరిగెత్తుతూ రక్షించండి రక్షించండి అని అరవడం. మిగిలిన ప్రజలు సగం మంది తమ యొక్క అవయవాలను కోల్పోయి, వేలాడెడుతున్నటువంటి కన్నుతో కొందరు విరిగిపోయినటువంటి చేతులు, 2 కాళ్ళు కోల్పోయి దేకుతూ రోడ్ల మీద ఆర్తనాదాలు పెడుతున్నటువంటి వాళ్ళు, వేలాది మంది తమ యొక్క శరీరం మీద కాలిన గాయాలతో రక్తం ధారలుగా కారుతూ ఉంటే వేలాడుతున్నటువంటి చర్మాన్ని చూసి ఏం చేయాలో తెలియక, ఎవరిని అడగాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలియక, ఒకరినొకరు ఓదార్చుకోలేక విలవిలలాడుతున్నటువంటి దృశ్యాలు. సగం కాలిపోయినటువంటి తన తమ్ముణ్ణి భుజాన వేసుకొని ఒక అక్క రోదిస్తూ, లేవరా, నిద్ర నుంచి లేవరా అంటూ అరిచేటువంటి ఆర్తనాదాలు
అప్పటికే తమ్ముడు విగతజీవుడయ్యాడని, ప్రాణం కోల్పోయాడని ఆ అక్కకి తెలియదు. మిగిలినటువంటి ప్రజలు ఎవరైతే బతికి పట్టగట్టారో వాళ్ళు న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా వచ్చినటువంటి వ్యాధులతో సతమతమవుతూ కృంగి కృషించి 6 నుంచి సంవత్సరం కాలంలోపు మరణించారు. కేవలం కొన్ని వందల మంది మాత్రమే ఆ నగరంలో మిగిలిపోయారు. తిరిగి ఇలాంటి బాంబే మళ్ళీ 9 ఆగస్టు రోజు 1945లో నాగసాకి మీద ప్రయోగించబడింది. ఫలితం ఇలాంటి ఫలితమే, ఇందాక మనం మాట్లాడుకున్నది. ఈరోజు ప్రపంచం మొత్తం ఘర్షణ వాతావరణంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ప్రపంచ దేశాల మధ్య స్నేహం కరువైపోయింది. విపరీతమైనటువంటి అపార్థాలు, తమ యొక్క స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడానికి, తమ యొక్క అధికారాన్ని కోల్పోకుండా ఉండడానికి ప్రజల మధ్య వైషమ్యాలను పెంచి జాతీయ భావం పేరిట, నేషనలిజం పేరిట ప్రపంచంలోని ప్రజలందరినీ విడదీసి ఒకరికొకరు బద్ధ శత్రువులుగా మారిపోయినటువంటి రోజులు ఇవి. ప్రస్తుతం మరి ఎంతమంది దీన్ని ఊహించగలుగుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రపంచం 3వ ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేస్తూ పోతుంది. గత 3-4 సంవత్సరాలుగా మనం చూస్తే రష్యా యుక్రెయిన్ వార్ కానివ్వండి, ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని మనం చూస్తే, ఆ రోజుల్లో కేవలం అమెరికా దగ్గర ఆటం బాంబు ఉంది కాబట్టి వాళ్ళు ప్రయోగించారు. ఈరోజు ఆటం బాంబుతో పాటు అంతకంటే 1000 రెట్లు విధ్వంసాన్ని సృష్టించేటువంటి హైడ్రోజన్ బాంబు, అలాగే న్యూట్రాన్ బాంబు, అనేక కెమికల్ వెపన్స్, రసాయనిక ఆయుధాలు కూడా తయారు చేసుకొని పెట్టుకున్నారు. వీటితో పాటు బయాలజికల్ వెపన్స్ అంటే ప్రకృతిలో ఉండేటువంటి బ్యాక్టీరియా, వైరస్ల ద్వారా కూడా ఊహించనటువంటి మారణ హోమాన్ని సృష్టించగలిగేటువంటి ఆయుధాలను కూడా ఈరోజు ప్రపంచంలోని అనేక దేశాలు కలిగి ఉన్నాయి. ఒకవేళ అణ్వాయుధాలని ఉపయోగించేటువంటి యుద్ధాలే జరిగితే 60% మంది జనాభా, అంటే ప్రపంచంలోని 60% మంది జనాభా కేవలం 45 గంటల లోపే తమ ప్రాణాలను కోల్పోతారు. ఈ చావు ఊహించడానికి కూడా కష్టం, అంత భయంకరమైనటువంటి చావు ఉంటుంది. చనిపోయిన వారిలో 30-40% మంది కేవలం బొగ్గు రూపంలో, అంటే కార్బన్ రూపంలో ఉంటారు. వాళ్ళని గుర్తించడానికి కూడా వీలు పట్టనంత విధంగా మాడి మసైపోయి ఉంటారు. మిగతా 40% మంది జనాభా కూడా ఆ అణ్వాయుధాల ద్వారా ఏర్పడినటువంటి దుమ్ము, ధూళి ఏదైతే ఉందో అది ఆకాశం అంతా వ్యాపించి సూర్యరశ్మి కూడా భూమికి చేరకుండా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీ అందరికీ తెలుసు, ఒకవేళ 5-6 రోజులు గనక సూర్యరశ్మి గనక లేనట్టయితే చాలా వరకు వృక్ష సంపద అనేది నశిస్తుంది. అణ్వాయుధాల ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క అటామిక్ రేడియేషన్, రేడియో ధార్మిక శక్తి వల్ల అనేక మంది వింత జబ్బులకు లోనై
కని విని ఎరగనటువంటి రోగాల బారిన పడి ఎలాంటి వైద్యం లేక ఎలాంటి సహాయ సహకారాలు లేక కృంగి కృషించి నశిస్తారు. కాబట్టి ఈరోజు మనిషికి కావాల్సింది విపరీతమైనటువంటి భౌతికమైన సంపద కాదు, లేదా పర్ క్యాపిటా ఇన్కమ్ కాదు. ఈరోజు లేదా మరో రోజు ఏ రోజైనా ప్రపంచానికి కావలసినటువంటిది సుస్థిరమైనటువంటి శాంతి, సౌభ్రాతృత్వం, అంటే సోదర భావన. ప్రపంచంలో అనేక సంస్థల్ని ఏర్పరచుకున్నప్పటికీ, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలను ఏర్పరచుకున్నప్పటికీ వాటికి ఎలాంటి శక్తి లేదు కాబట్టి, ఎలాంటి అధికారం లేదు కాబట్టి, ఇలాంటి సంస్థలు ఉన్నప్పటికీ దేశాలు, దేశాధినేతలు ఒకరి మాట వినేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రపంచంలో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని చాలా ప్రేమిస్తారు, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. నిజంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రేమిస్తే వారికి ఇవ్వాల్సినటువంటిది, వారికి చేరవేయాల్సినటువంటి సంపద ఏదంటే ఆస్తులు, అంతస్తులు కాదు. వారికి విలువలతో కూడినటువంటి జీవితాన్ని, విలువల యొక్క ప్రాధాన్యతని, మానవతా విలువల్ని, శాంతి యొక్క ప్రాధాన్యతని మనం తెలిసే విధంగా వాళ్ళని పెంచాలి, వాళ్ళ జీవితాలను రూపొందించాలి. ఈరోజు అశాంతి అనేది కేవలం ప్రపంచ దేశాల మధ్యనే కాదు, ప్రతి ఇంట్లో కూడా నెలకొని ఉంది. తల్లిదండ్రుల మధ్య ఘర్షణ, విపరీతమైనటువంటి అహంకార పరిస్థితుల్లో తల్లిదండ్రులు కుటుంబ వాతావరణాన్ని కలుషితం చేయడం, పిల్లల ముందే పోట్లాడుకోవడం, పిల్లల ముందే వాదులాడుకోవడం, పిల్లలను భయభ్రాంతులకి గురి చేయడం, అలాగే సమాజంలో కూడా చాలా ఘర్షణతో కూడినటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాం. కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన, ప్రాంతీయ వాదన పేరిట, లేదా మనుషుల యొక్క రంగు పేరిట, మతాల పేరిట మనుషుల్ని విడదీసి మనుషుల్లో విషపూరితమైనటువంటి ఆలోచనలని, భావనలను సృష్టించి వారిని విడదీసి ఒకరికొకరు ఏమీ కాకుండా ఒకరినొకరు పరస్పరం ద్వేషించుకుంటూ హింసాయుతమైనటువంటి వాతావరణం ద్వారా ఒకరినొకరు లొంగదీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మూడవ ప్రపంచ యుద్ధమే ఒకవేళ జరిగితే తిరిగి 4వ ప్రపంచ యుద్ధంలో మనుషులు కొట్టుకోవడానికి రాళ్ళు రప్పలు మాత్రమే మిగులుతాయని చెప్పేసి ఒక మహనీయుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నాడు. అంటే 3వ ప్రపంచ యుద్ధంలో ఎంత విధ్వంసం జరుగుతుందో మీరు ఊహించండి. మనుషులు తమ యొక్క విజ్ఞానాన్ని కోల్పోయి తమ యొక్క విజ్ఞాన ఫలాలను ఇలా విధ్వంసానికి ఉపయోగించి ఒకరినొకరు సర్వనాశనం చేసుకొని తిరిగి ఆటవిక జీవితాన్ని, అంటే గుహలలో జీవించేటువంటి ఆటవిక సమాజాలలో మిగిలిపోతారా, లేక ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విధ్వంసకరమైనటువంటి ఆయుధాలను త్యజించి వదిలివేసి సామరస్యంగా సోదర భావంతో ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణంలో, ఎందుకంటే ప్రపంచంలో అతి పవిత్రమైనటువంటిది ప్రేమ.
అన్కండిషనల్ లవ్ అంటే ఎలాంటి నియమాలు షరతులు లేనటువంటి మానవతా ప్రేమ, మానవతా దృక్పథం, మానవతా మూర్తీభవించినటువంటి ప్రేమ స్వభావులై జీవిస్తారా? ఈ ప్రశ్నకి సమాధానం ప్రతి ఒక్కరూ చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, వచ్చేసింది. ఇంట బయట ఘర్షణ లేకుండా సామరస్యంగా ప్రేమ స్వభావంతో శాంతిపూర్వకమైనటువంటి జీవితాన్ని గడిపితే ఈ సమాజాలు 10 కాలాల పాటు నిలుస్తాయి. పోటీ మనస్తత్వంతో కేవలం తన అనుకున్నది రుజువు చేసుకోవాలని, సాధించాలని పోటాపోటీగా జీవిస్తే విధ్వంసం, మారణ హోమం తప్పదు. కేవలం కొన్ని లక్షల మంది ఈ భూమి మీద మిగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనల్ని మనం చంపుకుంటామా, మనల్ని మనం కాపాడుకుంటామా? ఆ విధంగా కాపాడుకునేటువంటి విజ్ఞత, విజ్డమ్ మనకుందా? అది కాలమే చెబుతుంది. నమస్కారం.